మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ దినము మరొక వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, గనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు యేసు ప్రభువారు తన శిష్యులకు చెబుతున్న మాటలుగా ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అవును కదా. ఆ చిన్న పిచ్చుక ఇలా అనుకుంటూ ఉంటుందట, నేనొక చిన్న పిచ్చుకునే, తక్కువ స్థాయి పక్షినే, నా జీవితము పెద్ద ఇలివైనదేమీ కాదు, కానీ ప్రియ ప్రభువు నన్ను పట్టించుకుంటాడు. పిచ్చుకలు ఎన్నో ఉంటాయని నాకు తెలుసు, ప్రపంచమంతటా అవి కనిపిస్తాయి, కానీ మాలో ఒకటి నేల కూలితే అది మా పరలోకపు తండ్రికి తెలిసిపోతుంది. చిన్నవాళ్ళమే అయినా మేమెన్నడూ మరవబడము, బలహీనులమే అయినా మేమెన్నడూ భయపడము. మాకు తెలుసు మా ప్రియ ప్రభువే మమ్మను కాపాడుతాడని, ఎందుకంటే ఆయన మా సృష్టికర్త. నేనెక్కడున్నా సరే చీకటి పడగానే నా రెక్కలు ముడుచుకుంటాను. నా తండ్రి నన్ను కంటికి రెప్పలా కాపాడుతాడని, నాకు ఏ అపాయము వాటిల్లదని నాకు తెలుసు. అవును, నేనొక చిన్న పిచ్చుకునే, తక్కువ స్థాయి పక్షినే, కానీ తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అవును, ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు, ఈ సంగతి మీకు కూడా తెలుసు అని ఆ చిన్న పిచ్చుక మనకు అనేక సార్లు అనేక పాఠాలు నేర్పిస్తుందటండి. ఇక్కడ సాక్షాత్తు యేసుప్రభు వారు గనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని శిష్యులకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం అనే ఇలివైన పాఠాన్ని తన శిష్యులకు నేర్పించడం కోసం ప్రభువు ఈ పక్షినే దృష్టాంతంగా వాడుకున్నాడు. తండ్రి అయిన దేవునికి తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేల రాలదని, వాటిలో ఒకదానిని కూడా ఆయన మరువుడని వారితో చెప్తా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కేవలము 100 గ్రాములు బరువు కూడా లేని ఈ పిచ్చుకల పట్ల పరలోకపు తండ్రి ఇంతగా శ్రద్ధ వహిస్తే మనము అనేకమైన పిచ్చుకల కంటే ఇలివైన వారము కాదా అండి? ఈ విశ్వాసమునకు కర్తైన దేవుని అనంతమైన సంరక్షణను అనేకమైన అనే పదము చేత హెచ్చించి లెక్కవేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు మీకు ఆయన సంరక్షణ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆయన వాటిని పోషించి వాటికి దుస్తులు అనుగ్రహించి అంత శ్రద్ధగా చూచుకుంటున్నప్పుడు నిన్ను అంతకన్నా ఎక్కువగా పోషించి సంరక్షించడా? అందుకే కదా ఈరోజు మనం ధైర్యంగా భయపడకుండా ఉందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడే చెప్తా ఉన్నాడు, మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని. అవును కదా. మనకు కలుగుతున్న అనేకమైన ఈ లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు తన శిష్యులకే కదండి, మనకు కూడా చెప్తా ఉన్నారు, మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో చెప్తా ఉన్నారు. కాబట్టి అలాంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన యొక్క భయాన్నంతా ఆయన అప్పగించి, మన యొక్క చింతనంతా ఆయన అప్పగించి, మన భారాన్నంతా ఆయనకు అప్పగించి, అవును దేవా నువ్వు మాతో ఉన్నావు, మేము భయపడమని ఒక నిరీక్షణ కలిగి ఉందామా ప్రియమైన దేవుని బిడ్డలారా? అలాంటి కృప దేవుడు మనకే అనుగ్రహించునుగాక.